హైదరాబాద్ భాగ్యనగరం నుంచి బయలుదేరిన అయోధ్య శ్రీరాముని పాదుకులు మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు, అయ్యప్ప స్వామి భక్తులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఏఎన్ రెడ్డి కాలనీలోని ఆర్ఎస్ఎస్ పట్టణ ప్రముఖుడు డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి నివాసం నుంచి పాదుకులు శోభయాత్రగా స్థానిక బోయివాడ హనుమాన్ ఆలయం, అలాగే శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామరాజ్యం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన శ్రీరాముని పాదుకులు అయోధ్యకు చేరుకుంటాయన్నారు. శ్రీరామరాజ్యంలో ప్రతి ఒక్క హిందువు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సూచించారు. ఈ దేవాలయం సందర్శించుకున్నారు. వారికి ఆ స్వామికి పరిపూర్ణ వారిపై ఉండాలని, కృతజ్ఞతల దీక్షావరణై మన సమాజ ఉత్తేజం కలిగించాలని ప్రతి హిందువుల రక్షణ దేశ రక్షణ అండి. ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. మనం ధర్మాన్ని రక్షించితే ఆ ధర్మమే మనం రక్షిస్తుంది. అలాంటి ధర్మాన్ని మనం కాపాడుకోలేనప్పుడు ఈ హిందుత్వ మనుగడకి, మన సనాతన ధర్మానికి కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా హిందువులు మేలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదని ఇందాక స్వామి గారు చెప్పారు. నేను కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. తప్పకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన దేశాన్ని సురక్షితంగా మన భావితరాలకు అప్పచెప్పాలి. కాబట్టి అదే సంకల్పంతో ఈ శ్రీరామ పాదుకల శోభాయాత్ర జరుగుతున్న సందర్భంగా రామ భక్తులకు అందరికీ కూడా నిర్మల్కి స్వాగతం అండి. మీరు విజయవంతంగా అయోధ్య వరకు చేరుకొని ఆ రాముని దీవెనలు పొంది తిరిగి మీరు భాగ్యనగరానికి చేరుకొని మీరు అనుకున్న కార్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్ అండి. అందరికీ జై శ్రీరామ్. దీక్ష గురుపీఠం ద్వారా నిరాఘాటంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా రామరాజ్యం రావాలని ప్రార్థిస్తూ సాగుతోంది. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అని ప్రశ్న వేసుకోండి. మేలుకోండి హిందువులారా, ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకుందాం. మీకు మీ ధర్మం పరిపాలన చేసుకోవాలంటే మీకంటూ మీ దేశం మిగలాలి. అందుకని పార్టీలకు అతీతంగా మీ యొక్క సమాజాన్ని ఏకీకృతం చేయండి. అలాగే సంస్థలకు అతీతంగా